సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తం ఈ పరిశుద్ధాత్మ దేవుడు మన స్వాస్థ్యానికి సంచకరువు అని అంటే ఎలా ఎదగాలో నేర్పేవాడు, ఎలా నడవాలో బోధించేవాడు, ఎలా ఉండకూడదో చెప్పేవాడు. ఇలా ఉండు, ఇలా ఉండవద్దు, ఇలా చెయ్యి, అలా చెయ్యొద్దు అని చెప్పడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఎల్లప్పుడూ ఉంటాడు. ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు. క్రైస్తవ్యంలో ఏం బోధించబడుతుందని అంటే పాపం చేస్తే దేవుడిని విడిచిపెడతారంటారు. పాపం చేస్తే దేవుని విడిచిపెట్టడం కాదు ప్రియులారా, పాపం చేస్తే దేవుడు నిన్ను పశ్చాత్తాపానికి ప్రోత్సహిస్తుంటాడు. మరలా ఆ పాపం చేయకుండా ఉండడానికి నీలో రోషం కలిగిన మనసును రేపుతాడు. దేవుడు విడిచిపెడితే, మీరు దావీదును గమనించండి, తప్పు చేశాడు, ఆ స్త్రీని ప్రెగ్నెంట్ చేశాడు, ఆమె భర్త అకౌంట్ లో వేద్దామని భర్తను పిలిపించాడు, తాగించాడు, 3 రోజులు ప్రయత్నించాడు, కుదిరిందా? కుదరలే. చివరికి ఏం చేశాడు? భర్తను చంపించేశాడు. తర్వాత భర్తను చంపించేశాక దావీదు పశ్చాత్తాపడి ఏమైనా ప్రార్థన చేశాడా? లేదు. మరి ఏం చేశాడు? మౌనంగా తన పనులు చేసుకుంటూ వెళ్ళిపోతుంటే నాతాను ప్రవక్తను దేవుడు పంపి దావీదు పాపాన్ని గుర్తు చేసి దావీదు పశ్చాత్తాపడేలా గద్దించి దావీదును క్షమించి దావీదుకు కృప చూపించాడు. హల్లెలూయా.